ప్రముఖ నటుడు మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన ఒక మీడియా సంస్థకు చెందినటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి చెందినటువంటి పోలీసులు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 118 ప్రకారంగా మొదట ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత న్యాయ నిపుణుల సలహాతో ఆ సెక్షన్ని మార్చి 108 సెక్షన్ కింద ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అది హత్యాయత్నం కింద వస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు మోహన్ బాబు పరిస్థితి ఏంటి అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. ఒక మీడియా ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేసినందుకు గాను మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఫస్ట్ విష్ణు వచ్చి తలుపులు దన్నుకుంటూ లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది, అతనితో పాటు కొంతమంది లోపలికి వెళ్ళారు. ఫస్ట్ మంచు మనోజు జనాలను వేసుకొని తలుపు దగ్గరికి వచ్చాడు. అదంతా పీకేసి బద్దలు కొట్టి జై శ్రీరామన్ ఒక్కసారిగా తెరుచుకొని అందరు లోపలికి వచ్చేసారు. ఆ తలుపులు చాలాసేపటి నుంచి తంతున్నాడు. లోపల అక్కడ ఎవరుంటే రే పందినాయాలా అని అట్లా కూడా ఎవరైనా తిడుతున్నాడు. ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తే ఫ్రేమ్, ఇక్కడ పెద్ద ఇవన్నీ చూస్తున్నాడు. నవ్వు ఒక ఫ్రేమ్ సిట్యువేషన్ చూడు. పెద్ద తన 70 ఏళ్ళ పైచిలుకు జీవితంలో ఇప్పటి వరకు చూడని ఒక సిట్యువేషన్ చూస్తాడు. ఇన్నేళ్ల జీవితంలో మోహన్ బాబు తలుపులు దన్నుకుంటూ వెళ్ళినవాడు వాడు ఇప్పటిదాకా లేడు చరిత్రలో. తెలుసు మనకు మోహన్ బాబు గారే కాదు, రామనాయుడు తలుపులు దాన్ని ఎవడన్నా వెళ్ళాడా, అన్నపూర్ణ తలుపులు దాన్ని ఎవడన్నా వెళ్ళాడా, చిరంజీవి గారి తలుపులు దాన్ని, వీళ్ళ తలుపులు దాన్ని ఎవడూ లోపలికి వెళ్ళాల ఈ ఇప్పటి వరకు చరిత్రలో. అంటే వాళ్ళు అది ఎప్పుడు చూడలా. అలాంటిది ఆయన అక్కడ ఉంటే ఒకడు తలుపులు దన్నుకుంటూ లోపలికి వస్తున్నాడు. నెంబర్ 1. రెండోది తన్నేడోడు ఎవడో కాదు, నా కొడుకు. అది ఇంకా పెద్ద సిట్యువేషన్. అరే ఇంత పెద్ద రచ్చ అవుతుంది, నా కొడుకు నా ఇంటి తలుపులు దన్నుకుంటూ లోపలికి వస్తున్నాడు, ఊరు జనాలందరూ చూస్తున్నారు, మీడియా ఉంది, ప్రపంచమంతా చూస్తుంది. ఈరోజు ఈ సిట్యువేషన్ నాకే నా జీవితంలో ఫస్ట్ టైం ప్రపంచమంతా చూస్తుంది. ఆ మైండ్ ఒక దాంట్లో ఉండింది, సరే అయిందేదో అయింది, నా కొడుకుతో నేనే మాట్లాడతాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. మనోజ్ కొంచెం అట్లా క్లాష్ అయ్యి అటువైపు వెళ్ళిపోయాడు. ఆయన ఇలా వస్తూ ఉండగానే ఆల్రెడీ అన్ప్లాన్డ్ సిట్యువేషన్, ఒక మీడియా ఛానల్ వచ్చేసి ఆల్రెడీ అటు స్టోరీ చెప్పేసుకుంది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మోహన్ బాబు గారు ఉన్నారు, సార్ చెప్పండి అని చెప్పేసి అన్నాడు. అనగానే ఏం చెప్పాలరా, ఏంట్రా చెప్పేది అని చెప్పేసి ఆయన దాడి చేశాడు. అది మనం చూసాం, మైక్ తీసి ఇసురు కొట్టడం, తల మీద కొట్టడం. ఇప్పుడు ఈ సిట్యువేషన్లో అంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే మైక్ లాక్కొని ఎదుటిన్నటువంటి జర్నలిస్ట్ తల బద్దలు కొట్టారనుకోవచ్చా, లేదంటే దీన్ని ఎలా చూడాలి అసలు? అదే ఇప్పుడు ఆ మైక్ లాగినోడిని ఎందుకు అదేంటిది కొట్టించుకున్న ఆయన అడిగితేనేమో నువ్వెందుకు వెళ్ళావు అని అడిగితే దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్, వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మేము అడగడానికి వెళ్ళామని అన్నాడు. నువ్వు ఇక్కడ ఒక బౌండరీ ఉంటుంది, పబ్లిక్ ఫిగర్స్ బయటికి వచ్చినప్పుడు నువ్వు పబ్లిక్లోకి వచ్చినట్టు, వాళ్ళ గేట్ లోపలికి నువ్వు వెళ్తే నువ్వు వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి వెళ్ళినట్టు, అంతే కదా. చూడండి, పలానా దాసరి విజ్ఞాన్ గారు శోభనం చేసుకుంటున్నారు, ఇప్పుడే తలుపుకుంటా విజ్ఞాన్ గారు చెప్పండి ఎలా చేసుకుంటున్నారు అంటే ఎలా ఉంటుంది, ఎవడికి చెప్పాలరా ఏం చెప్పాలని కొడతాం మనం. మన ఇంటికి మీడియానే కాదు, ఆ టైంలో ఎవరు వచ్చినా సరే నా ఇంటికి నువ్వు దౌర్జన్యానికి వచ్చినట్టే, అంతే. నవ్వు ఇప్పుడు అవతల వాళ్ళ వెర్షన్, ఇంత పెద్ద మెటాలిక్ రాడ్, అది మెటాలిక్ రాడ్, దానికి ఉన్నది ఆ మెటాలిక్, దాన్ని ఏదో అంటారు కవచంని, మైక్ది లోగోది మెటాలిక్ లోగో, ఆ క్లిప్ని పెట్టుకొని దాని బరువు ఇంత ఉంటుంది, దాని ఇది ఇంత ఉంటుంది, అంత హెవీ వెయిట్ దాంతో కొట్టగానే తల ఇక్కడ పగిలిపోయి ఇంకేదో అయ్యి నరాలన్నీ చిట్లిపోయి ఇంకేదో అయిపోయి అసలు తలది హెడ్ రీప్లేస్మెంట్ చేయాల్సినంత పని అయిపోయింది ఆయనకి. ఈ హెడ్ రీప్లేస్మెంట్ ధర కూడా మోహన్ బాబే భరించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వాలి, వాళ్ళందరూ పెరిగి పెద్దయి వాళ్ళు చచ్చిపోయేంతవరకు మోహన్ బాబే వాళ్ళందరినీ చూసుకోవాలన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించారు. బేసికలీ చెప్పాలి అంటే నేను కొంచెం వెటకారంగా చెప్తున్నా, బట్ వాళ్ళు చిత్రీకరించిన విధానం ఇదే. ఇప్పుడు నేను మెటాలిక్ రాడ్ దగ్గరకు వస్తున్నా, అంటే అది ప్రమాదకరమైన ఆయుధంలాగా చిత్రీకరించబడింది ఇప్పుడు.
అంతే కదా, ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దెమ్. అది రాడ్ ఇంత ఉంటుంది, ఇటేమో ఆ స్కల్ బొమ్మ వేసుకున్నాడు ఆయన, ఇక్కడ తగిలింది, ఇలా ఇలా చిట్లిపోయింది అని. ఇటుపక్కేమో దీన్ని వర్ణిస్తున్నాడు. ఇది మెటాలిక్ రాడ్, ఈ మెటాలిక్ లోగో క్లిప్, దీని బరువు ఇంత ఉంటుంది, దీని హైట్ ఇంత ఉంటుంది. ఇలా పట్టుకొని ఇలా కొడితే గట్టిగా, పైగా ఇట్లా కొట్టాడు ఆయన. అలా కొట్టేసరికి బలంగా తగిలి ఇలా అయ్యింది. సో ఇప్పుడు ఇది ఒక ఆయుధం లాగా చిత్రీకరించావు. మరి ఆయుధం పట్టుకొని నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళావు? అంత పెద్ద మెటాలిక్ రాడ్, అది ప్రమాదకరమైనది. ప్రమాదకరమైన మెటాలిక్ రాడ్తో నువ్వెందుకు వెళ్ళావు? ఇలా మనుషుల మొహాల మీద పెడుతున్నావు. ఎవరికో ఒకరికి అటు తగలొచ్చు, ఇటు తగలొచ్చు. వెన్ ద పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇప్పుడు పబ్లిక్ టాక్ అనుకో, నువ్వు మైక్ ఉంటుందని తెలుసు, వాళ్ళందరూ లైన్ కట్టుకొని వచ్చి ఇది 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 అని చెప్పుకుంటూ వెళ్తారు. మా ఇంట్లో ఏదో ఘర్షణ జరుగుతుంది, నేను అటున్నా ఇటున్నా ఇటున్నా ఇటు చూసేసరికి నీ రాడ్ నాకు తగలొచ్చు కూడా. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. నేను సడన్గా ఇలా చూస్తే ఒకడు ఒక ఆయుధం పట్టుకొని నా మొహం మీదకి వస్తే నేను తీసి డిఫెండ్ చేసుకున్నా. ఇలా కూడా అంటే నేను నీ ఆయుధం స్టోరీయే చెప్తున్నా. నేను వాళ్ళు చిత్రీకరించిన దాన్ని బట్టే, అది మైక్ అంటే ఇట్స్ ఓకే, ఐ అగ్రీ. అది మైక్ మోహన్ బాబు గారు దాడి చేయడం తప్పు కాదంటారు? మోహన్ బాబు గారే కాదు, మైక్తో కాదు, చెప్పుతో కొట్టాల. ఇంకా చెప్పాలంటే మొహం మీద కొట్టాలి, ఇంకెక్కడైనా కొట్టాల. ఎందుకు? నా పర్మిషన్ లేకుండా నువ్వు నా ఇంటికి ఎలా వస్తావు? నెంబర్ 1. ఇప్పుడు ఆయన నాకు నా పిల్లల నుంచి, తన భార్య నుంచి, నాకు నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ కల్పించండి అని అడిగినప్పుడు పోలీసులు ఎప్పుడైతే ఆ కేసులో ఎంటర్ అవుతారో, వారికి రక్షణ కల్పించేందుకు వెళ్తారో, అప్పుడు అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కాదు. అవును, రక్షణ కల్పించడానికి పోలీసులు ఉన్నారు, అప్పుడు అది ప్రైవేట్ లైఫ్ కింద రాదు. అక్కడికి పోలీసులు ఎక్కడికైతే ఇన్వాల్వ్ అయ్యి వెళ్తారో అక్కడికి మీడియా వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఎగ్జాక్ట్లీ. ఇన్విటేషన్ నా ఇంటికి పోలీసులకు ఉంది కానీ మీడియాకి లేదు. నేను గేట్ బయటికి వస్తే నువ్వు నన్ను చెప్తుంది అదే. అంటే అతను నాకు రక్షణ కల్పించండి అని అడగకుండా ఇప్పుడు ఆయన పోరాటం చేస్తూ ఉంటే, ఆయన కుటుంబం మీద లేకపోతే ఆయన కుటుంబంలో ఉన్నటువంటి తగాదాల మీద ఆయన పోరాటం చేస్తుంటే ఎవరు పట్టించుకోరు. గేటు బయట నుంచే దాన్ని కవరేజ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అతను నాకు నా బిడ్డ మనోజ్ నుంచి, తన భార్య నుంచి ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అంటూ అడిగారు. అడిగిన తర్వాతే పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చారు, మనోజ్ కూడా అక్కడే ఉన్నారు. అవును. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు ప్రాణాలకి ముప్పు ఉంది అని ఆయనే చెప్పాడు. ఇప్పుడు రక్షణ కల్పించిన బాధ్యత పోలీసులది అయినప్పుడు, పోలీసులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా మీడియా ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఐ అగ్రీ. సో తప్పడానికి లేదు, అస్సలు లేదు. మీడియా వచ్చి రావడంలో తప్పు లేదు. ఓకేనా, డన్. నా పర్మిషన్ లేకుండా నా మొహం మీద నువ్వు మైక్ పెట్టడం తప్పే కదా. యూ హ్యావ్ టు గివ్. నా అటెన్షన్ లేకుండా నీ మైక్ నాకు తగలొచ్చు. ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను నాన్ సెన్స్ మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సింపుల్ గా దాన్ని అక్కడికే వస్తున్నా. మోహన్ బాబు గారు మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, చెప్తా. మోహన్ బాబు గారు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎస్, నాకు ఇంట్రెస్ట్ లేదు. హీ షుడ్ గో. ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా అని కూడా అడగకుండా నువ్వు డైరెక్ట్ గా మొహం మీదకి దూసుకొస్తే అప్పుడు ఏం చేయాలి? నా మొహం మీదకి ఏదో వచ్చింది, నేను డిఫెండ్ చేసుకున్నా. డిఫెండ్ చేసుకోవడం మీడియానే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, త్రిశూలం పట్టుకొని ఎవడన్నా రావచ్చు. డిఫెండ్ చేసుకోవడం అంటే దాడి చేయడం అంటే డిఫెండ్ చేసుకోవడం, దాడి చేయడం అంటే ఇప్పుడు ఒక రేప్ కేసు విక్టిమ్ తనని మీదకి ఎవడన్నా పడితే వాడిని పొడి చేస్తే అది హత్య అవుతుందా? ఇట్స్ ఎ డిఫెన్స్. సేమ్ ఇలాగే ఒకడు మైక్ పట్టుకొని మీదకి ఇట్లా వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇలాగే ఆగుంటే అది వచ్చి నాకు తగిలేది, అప్పుడు ఏం చేస్తా? మరి పోలీసులు విచారణ చేసి అలాగే న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని మరి ఇప్పుడు హత్యాయత్నం కింద ఆ కేసును మలిచారు, ఎఫ్ఐఆర్ని. దీన్ని ఎలా చూడొచ్చు? హత్యాయత్నం కింద పోలీసులు మలచలేదు, మలిచినట్లుగా చిత్రీకరింపబడి వాళ్ళు దాన్ని సెక్షన్ భారత న్యాయ సంహితలోని సెక్షన్ 109 ప్రకారంగా హత్యాయత్నం కేసు నమోదైంది కదా. నమోదు అవ్వలేదు కేసు, వీళ్ళు పెట్టారు కేసు, దాన్ని ఇంకా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలా. అది ఇప్పుడు పోలీసులు ఏ కేసు అయినా పెట్టవచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా ఎఫ్ఐఆర్ చేస్తాను నా పైన, అది న్యాయం అన్యాయం అనేది కోర్టులో తేలుద్ది. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ స్టెప్ ఇది. ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ కిందకి వస్తుంది తప్ప కేసు ఎవడైనా పెట్టుకోవచ్చు. అంతే. మొన్న ఆర్జీవీ మీద కూడా ఎవరో కేసు పెడితే పోలీసులు విచారణకు పిలిచారు. కేసులు ఎవరైనా పెట్టుకోవచ్చు. నా మీద కూడా ఎవరెవరో కేసులు పెడితే నన్ను విచారణకు తీసుకెళ్లారు. కేసులు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ అది దాని అథెంటిసిటీ అనేది కోర్టులో తేలుద్ది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మోహన్ బాబు గారు తప్పు లేదు, వీడిదే తప్పు అని అది తేలుద్ది. కేసు పెట్టినంత మాత్రం మోహన్ బాబు తప్పు అవ్వదు కదా. ఇప్పుడు నేను మీద కేసు పెడితే నువ్వు తప్పు అయిపోతావా?
తప్పు కాదు, దానికి సెక్షన్స్ ఉంటాయి. దానికి సంబంధించిన విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అనేది కోర్టు నిర్ణయిస్తుంది. దాంట్లో ఏమి ఇది లేదు. కాకపోతే ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడమే తప్ప అంటే ఏం చెప్తారు? హత్యాయత్నం కేసు పెట్టడమే తప్పు. వై? బికాజ్ అసలు అక్కడ నువ్వు చేసింది ఏంటంటే, నువ్వు మోహన్ బాబుని హత్య చేయడానికి వెళ్ళావు, ఆయన నీ మీద పెట్టాలి కానీ నువ్వు ఆయన మీద ఎలా పెడతావు? నువ్వు ఒక ఆయుధం అన్నావు. మీడియా జర్నలిస్ట్ కనుక మోహన్ బాబు మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే ఊరికే మైక్ ఎందుకు పెడతాడు? దట్స్ వాట్. మైక్ పెట్టేటప్పుడు టేక్ అదర్స్ పర్మిషన్. ఇప్పుడు నేను వెంటనే బయటికి వెళ్ళగా నా ముందు 10 మైకులు ఉంటాయి. హౌ? అడుగు. అయితే ఇస్తానంటే ఇస్తా, ఇవ్వనంటే ఇవ్వ. ఫస్ట్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకో. తెలుసుకోకుండా నువ్వు మీడియా కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి మైకులు పెట్టడానికి లేదు కదా. నువ్వు మీడియా కరెక్టే, ఐ అగ్రీ. అవతల పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, సరే పోలీసు ఉన్నారు కాబట్టి నేను వచ్చానన్నావు, ఐ యాక్సెప్ట్ దట్. పోలీసు ఉన్నా ఎక్కడికి వచ్చినా ఇంటికి వచ్చినా ఫస్ట్ ఆ మనిషి పర్మిషన్ ఉండాలి కదా. హీ షుడ్ బి కాన్షియస్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. తన లైఫ్లో జరగకూడని సిచ్యువేషన్ ఒకటి జరిగినప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను అయోమయంలో ఉంటే మొహం మీద మైక్ పెట్టేసారి చెప్పండి అని చెప్పడం కూడా తప్పు, చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు మోహన్ బాబు మీద ఇతను దాడికి ప్రయత్నించినట్టుగా మోహన్ బాబు కూడా కేసు పెట్టొచ్చు. అది చెల్లుద్ది, మళ్ళీ ఇది చెల్లదు. అది మోహన్ బాబుకి కోర్టు కొంత సమయం ఇచ్చింది విచారణకు హాజరవ్వమని. విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా, లేదంటే 100% జరిగే అవకాశం? ఎందుకంటే దాడి జరిగిన తర్వాత చెప్పన ఏం జరిగిందో. అసలు అక్కడ వీళ్ళు చిత్రీకరించినట్టుగా 30 మంది బౌన్సర్లు 300 మంది బౌన్సర్లు లేరు. అక్కడ 3 బౌన్సర్సే ఉన్నారు మోహన్ బాబు తరఫున. పోలీసులు ఉన్నారు, 3 బౌన్సర్స్ ఉన్నారు. జరిగిన తర్వాత మనోజ్కి ఆయన సంధాయించిన తర్వాత అప్పుడు ఆయనతో రియలైజ్ అయిన తర్వాత, అరే ఇందాక అనుకోకుండా ఒక ఆయన్ని గాయపరిచానే, పాపం ఆయనకి ఎలా ఉందని చెప్పి 2 గంటలు బాధపడ్డాడు. 2 గంటలు బాధపడ్డాడు. ఇది ఒరిజినల్ గా జరిగింది. ఎందుకు ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. ఆయన కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆయన కూడా అయ్యాడు. ఏంటి కారణం ఏంటి? విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళారా, లేదంటే నిజంగా ఆయనకి అనారోగ్య సమస్యల వల్ల వెళ్ళాల్సి వచ్చింది? 70 పైచిలకు ఉన్న వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ జరగని సిచ్యువేషన్ ఎదురైనప్పుడు బీపీలు హైలు డౌన్లు అవుతాయి. ఆ వయసుకు కూడా మనం చూడాలి కదా. నేను పెద్ద యాక్టివ్గా లేడు, అప్పుడే జిమ్ చేసి ఇట్లా వచ్చి చెమటలు తుడుచుకుంటూ రాలా అక్కడికి. అలాగని చెప్పేసి ఈ మీడియా వాడు కూడా చెప్పండి మోహన్ బాబు గారు అన్నారు కదా, వీడేంటంటే అసలు చూడండి మోహన్ బాబు గారు మనల్ని చూడగానే పరిగెత్తుకుంటూ మన కోసమే వచ్చాడు చెప్పండి అన్నట్టుగా వచ్చాడు. నథింగ్ లైక్ దట్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఎవడు పడితే వాడి ఇంటికి వెళ్ళి మొహాల మీద మైకులు పెడితే నేనైతే కనుక చెప్పు తీసుకుదంతా సీరియస్లీ చెప్పాలంటే. ఎందుకు ఆ ప్రెమిసెస్ అంతా కూడా, నేను చెప్తుంది అదే ఇందాకట, ఆ ప్రెమిసెస్ అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు అది మీడియా అనేది 4th ఎస్టేట్. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అనేది చూపించేటువంటి రైట్ అయితే ఉంటుంది. కానీ ఒకరికి ఇష్టం లేకుండా ఒకరిని బలవంతంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయడం కూడా ఎవరు పెట్టిందే. అది సింపుల్గా ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ టాయిలెట్స్కి వెళ్తే కింద ఇంత గ్యాప్ ఉంటుందా చెప్పండి అంటే ఎలా ఉంటుంది? తలుపు తంతే వాడు ఇలా పడతాడు. అది కూడా హత్యాయత్నం కేసు పెట్టచ్చు వాడు. కానీ వాడు చేసిన పని ఏంటి? నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎంత దరిద్రంగా ఉందో వాడు చేసిన పని అంత చండాలంగా ఉంది. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్.